బిజినెస్లో లాస్ రావడంతో ఓ కుటుంబం వీధిన పడింది. దానికి తోడు అప్పుల బాధ వేధించింది. ఊరు వదిలి కొన్నాళ్లు వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నా అప్పులిచ్చిన బ్యాంకులు, మనీ లెండర్లు ఆ కుటుంబాన్ని వదల్లేదు. చేసేదేమీ లేక చివరికి ఆ కుటుంబం మొత్తం ఊకుమ్మడిగా విషం తాగి ప్రాణాలు తీసుకుంది. హర్యానాలో ఒకే కుటుంబానికి చెందిన 7 ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆదివారం మే 20వ తేదీన హర్యానాలోని పంచ్కులాలో ఓ కుటుంబానికి చెందిన 7 ఇంటి బయట నిలిపి ఉన్న కారులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబం హిసార్ బార్వాలాకు చెందిన ప్రవీణ్ మిట్టల్ కుటుంబంగా పోలీసులు, బంధువులు గుర్తించారు. హిసార్లోని బాల్వారాకు చెందిన ప్రవీణ్ తన కుటుంబం కలిసి కొన్నేళ్ల క్రితం పంచ్కులాకు బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రవీణ్ మిట్టల్ హిమాచల్ ప్రదేశ్లో ఓ స్క్రాప్ ఫ్యాక్టరీ నడిపారు. ఫ్యాక్టరీ నష్టాల్లో నడవడంతో దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్, ఇతర మనీ లెండర్ల నుంచి అప్పులు తీసుకున్నారు. అప్పులు కట్టలేని పరిస్థితిలో ప్రవీణ్ వారి కంటపడకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారిని చంపుతామని బెదిరింపులు రావడం ప్రవీణ్ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. అప్పులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీతో పాటు అతని 2 ఫ్లాట్లు, ఇతర ఆస్తులను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెరుగుతున్న అప్పుల కారణంగా ప్రవీణ్ తన ఫ్యామిలీని హిసార్ నుంచి డెహ్రాడూన్కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు పంజాబ్లో కూడా నివాసమున్నారు. తిరిగి హర్యానాకు చేరుకున్నారు. పంచ్కులాలోని సాకేత్రి గ్రామంలో నివాసముంటూ ప్రవీణ్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే అప్పుల వాళ్ల వేధింపులు తాళలేక పంచ్కులాలో ఇంటి బయట నిలిపి ఉంచిన కారులోనే కుటుంబంలోని 7 సభ్యులు విషం తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు బయటకు తీయగా 6 స్పాట్లోనే చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ప్రవీణ్ భార్య, వృద్ధ తల్లిదండ్రులు, 3 పిల్లలు ఉన్నారు. అప్పుల బాధ తాళలేకనే ప్రవీణ్ కుటుంబం ఊకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడిందని, తమకు అంత్యక్రియలు జరపాల్సిందిగా సూసైడ్ నోట్లో కోరారని ప్రవీణ్ బంధువు ఒకరు మీడియాకు తెలిపారు.